ఇట్స్ ద స్కేరీ సైలెన్స్ ఆఫ్ గాడ్. డోంట్ పుష్ గాడ్ టు ఎన్ ఎడ్జ్. విషాదం ఏంటంటే, లోతు ఎప్పుడైతే దైవజనుడైన ప్రవక్త అయిన అబ్రహాం ప్రవక్త అని అబీమెలెకు దృష్టాంతంలో గెరారు ప్రాంతంలో దేవుడి జ్ఞాపకం చేసి రాస్తూ చెప్పాడు, ఆయన ప్రవక్త, ఆయన ప్రాణం చేస్తాడు, నీకు పిల్లలు పుడతారు పో అని. ప్రవక్త లాంటి దైవజను నుంచి లోతు ఎప్పుడైతే దూరం వెళ్ళిపోయాడో తర్వాత మనకు తెలిసిన విషాద గాథ, మనకు అదెంత కొత్త ఏమి కాదు, పాత పరిచయమే. దేవుడు అందుకొరకే ప్రవక్తలని హెచ్చరిక వాక్యాన్ని మనకు ఒక వాచ్మెన్ లాగా, సెక్యూరిటీ ప్రొటెక్షన్ లాగా పెడతాడు. మనం ప్రొటెక్షన్ ఇష్టపడమా అండి? ఏటీఎంకి ప్రొటెక్షన్ కావాలి, కాలనీకి ప్రొటెక్షన్ కావాలి, ఫోన్కి ప్రొటెక్షన్ కావాలండి. ఫోన్ ఆఫ్టర్ ఆల్ ఒక ఫోన్కి స్క్రాచెస్ పడకూడదని గార్డ్ పెట్టుకుంటాం కదండి. మన ప్రాణం అంతా చీపా? మనకు భద్రత వద్దా? హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 3:17. దైవజనులని ప్రవక్తలను దేవుడు, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలివానిగా నేను ఉంచాను. ఐ కెప్ట్ యు యాస్ ఎ వాచ్మెన్. నువ్వు పోయి చెప్పు, నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారికి హెచ్చరిక చేయం. వాళ్ళు సరి చేసుకుంటే మంచిది. అవకాశం ఇచ్చినప్పుడు మనం సరి చేసుకోవడానికి ఇష్టపడితే దేవుడు కూడా ఎందుకొరకు పెడతాడు? వాళ్ళు ఏదో శాపనాలు పెట్టడం కొరకు కాదు, మన జీవితంలో ఉంది. వారు హెచ్చరించి మనకు అపాయం రాకుండా ఆపుతారు. దేర్ జాబ్ ఈజ్ టు ప్రొటెక్ట్ యూ. ఎప్పుడైతే మనం సరి చేసుకోవడానికి ఇష్టపడితే, అందుకొరకు హెజ్కేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒకటే మాట ప్రభు జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఒకవేళ వారు కానీ నా హెచ్చరిక స్వరాన్ని విని తగ్గించుకున్నట్లయితే, వింటారేమో, అప్పుడు నేను వెంటనే నా మనసు మార్చుకుంటాను, పనిష్ చేయకుండా నేను మార్చేస్తానని దేవుడు అంత అద్భుతమైన సుభిక్షమైన అవకాశాన్ని 12వ అధ్యాయం 3వ వచనం కలిసి చదువుకుందాం. వారికి హెచ్చరిక చేయి, సంజ్ఞలు చేయి, అర్థం చేసుకుంటే నేను వారిని శిక్షించకుండా మానేస్తానని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రియ సోదరి సోదర, అందుకొరకే వాస్తవంగా ఆలోచించినట్లయితే ప్రవక్తలు ప్రవచన రీతిగా మన మధ్యలో ఉండడం నిజంగా మనం ధన్యులం. అటువంటి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చినట్లయితే అటువంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అందుకొరకే సరైన రీతిలో మనకు నడిపించి, సరైన రీతిలో మనకు ఆ వాక్యాన్ని పంచి, ఉన్నట్లు కూలంకషంగా చర్చించి, వాక్యాన్ని ఉన్నట్లు చెప్పి, షుగర్ కోటింగ్ లేకుండా ఉన్నట్టు చెప్పగలిగే దైవజనులు మనకుంటే అది మనకు భద్రత, అది మనకు ఆశీర్వాదం, అది మనకు శ్రేయస్సు, అది మన కుటుంబాలు గడుతుంది, రాబోయే ఉగ్రత నుండి మనల్ని కాపాడుతుంది. అలా ఉంటే మనకు ధన్యులమే. ఎందుకంటే ఎలీషా ఏం చేస్తున్నాడండి? వారిని కాపాడుతూ వచ్చాడు. ప్రియ సోదరి సోదర, అందుకొరకే దేవుని వాక్యం నిన్ను నడిపిస్తున్నప్పుడు ప్రాఫెటిక్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈ దినాల్లో దేవుడు బలంగా విడుదల చేయాలని ఆశపడుతున్నాడు. అందుకొరకే అభిషేకం గల దైవజనులు కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు, వాక్యం తీసి మనతో పంచుకుంటున్నప్పుడు మన హృదయము మన ఉన్న అక్కర చొప్పున ఆటోమేటిక్గా స్పందిస్తుంది. ఎలా జరుగుతుంది? వాక్యం ఎంత శక్తివంతమైంది. హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం త్వరగా చూసుకుందాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 4:12. హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని త్వరగా చదువుకుందాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 4:12, 4-12 అందరం కలిసి చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మము కీళ్లను మూలుగులను విభజించినంతగా, స్పిరిట్ సోల్ బాడీ బోన్ మ్యారో దాకా పొడుచుకొని పోయేంత శక్తివంతమైన వాక్యం ప్రవచనిత దేవుడు మనకు బోధిస్తే ధన్యులం కాదా? ఈ వాక్యము ఆ యొక్క మూలుగులు విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఒక ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందండి? మెడిసిన్ కేవలం శరీరంలో ప్రవేశిస్తుంది. ఇది ఆత్మ ప్రాణ అన్నిట్లో ప్రవేశించి మనకు ట్రీట్మెంట్ ఇచ్చేంత అద్భుతమైన ప్రవచన రీతిగా దేవుడు నడిపిస్తే, ఆ వాక్యం ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడు? అందుకు 2 తిమోతి 3వ అధ్యాయం 16-17లో చూస్తే హెచ్చరించడానికి దేవుడు వాక్యం ఇచ్చాడు, సరి చేసుకోవడానికి వాక్యం ఇచ్చాడు, బుద్ధి వాక్యం ఇచ్చాడు, జ్ఞాన వాక్యం ఇచ్చాడు, మనల్ని బాగు చేయడానికి, కట్టడానికి, హెచ్చరించడానికి, ఆదరించడానికి అన్ని రకాల వాక్యాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. నిజంగా ఎంత ధనిలం కదా ప్రియ సోదరి సోదర. ఇప్పుడు దైవజనుడు ఏం చెప్తున్నాడండి? ఎప్పుడైతే ఆ యొక్క సిరియా దేశపు సైన్యాధిపతులు ఎలా వస్తున్నారు, ఎటువైపు వస్తున్నారు, ఏంటి అంతా చెప్పేసరికి భయపడిపోవడం ఆరంభించాడు. ఎవరు? సిరియా దేశపు రాజు బెన్హదద్. ఎలా లీక్ అయిపోతుంది? ఎలా చెప్తున్నాడు? మేము డిస్కస్ చేసినంత చెప్పేస్తున్నాడు, మేము అనుకుంది చెప్పేస్తున్నాడు, హృదయంలో ఆలోచించి చెప్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? అవును, కొన్నిసార్లు దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు ప్రియ సోదరి సోదర, ఇక్కడ వాక్యము దేవుడు విడుదల చేస్తున్నప్పుడు ఇది నా కొరకే అని నీ హృదయంలో అనిపించిందా? నీ మనస్సాక్షి గుచ్చుకుందా? అలా జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా నేను ప్రేమతో నేను సంధిస్తున్నాడని అర్థం. అండ్ యు ఆర్ వెరీ బ్లెస్డ్. వాక్యం వెంటనే హృదయానికి తాకుతుందంటే అది నీ అంత ధన్యుడు ఇంక ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకంటే ఏర్పాటు చేసుకున్న దేవుడు, ప్రేమించిన దేవుడు ప్రవక్తల ద్వారా నేరుగా వాక్యం ద్వారా నీతోనే మాట్లాడితే నీ అంత ధన్యుడు ఎవరు లేరు. అలా మాట్లాడడం మానేస్తే బాధపడాలి, అలా హెచ్చరిక స్వరం మూవబోతే బాధపడాలి. అలా దేవుడు నడిపిస్తున్నాడా? ఇంకా నీకు తిరుగు లేకుండా ఇశ్రాయేల్ దేశానికి భద్రత ఎలీషా ద్వారా దేవుడిస్తూ చివరికి తన దాసుడే కాదు, రాజే కాదు, దేశమంతటిని దేవుడు నిబ్బరంగా ధైర్యంగా నిలబెట్టాడు. 2వ రహస్యాన్ని చూపించి ముగించాలని ఆశపడుతున్నారు. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ప్రియ సోదరి సోదరుడ, దండు సమూహము సైన్యం మన చుట్టూ నిలబడ్డా సరే మనోధైర్యం, చెదరని ధైర్యాన్ని దేవుడు ఎలా ఇస్తాడు? 2వ సత్యాన్ని చూస్తాం. మొదటిగా ప్రవచన రీతిగా దేవుని వాక్యంని నడిపిస్తుంటే పికప్ ద సిగ్నల్, ఒబే ద సిగ్నల్.
అటెండ్ అండ్ ఒబే టు ద వాయిస్ ఆఫ్ గాడ్, ఇట్ విల్ బీ అ బ్లెస్సింగ్ టు యూ, ఇట్ విల్ స్ట్రెంథెన్ యూ అండ్ ఇట్ విల్ ఎంకరేజ్ యూ. రెండో సత్యాన్ని చూసుకుందాం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. అది ఎలా అవుతుందండి? ఇప్పుడు బయటకు వచ్చాడు పనోడు, చుట్టంతా సిరియన్ దేశం యొక్క సైన్యం ఉంది, అది చూసి భయపడిపోయాడు. మరి వారికంటే ఎక్కువ సైన్యం మనకు ఉందని ఎలా చెప్తున్నాడు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ప్రియ సోదరి సోదరా, మొదటిది ప్రాఫెటిక్ వర్డ్ ఆఫ్ గాడ్, మొదటి సీక్రెట్ అయితే. రెండోది స్పిరిచువల్ విజన్, ఐస్ ఆఫ్ ఫెయిత్, ఆత్మీయమైన దర్శనం, ఆత్మీయమైన చూపు. ఈరోజు ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడితే, విశ్వాస నేత్రాలు తెరవబడితే, నీ అంత ధైర్యం, నీకున్నంత విశ్వాస నేత్రాలు తెరవబడితే నీలో ధైర్యాన్ని ఎవడు కూడా కదిలించలేడు. ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నా, కోవిడ్ కాదండి, ఎంతటి భయంకరమైన విపత్తు నీ కళ్ళ ముందు నిలబడ్డా సరే ఆత్మీయ నేత్రాలు కానీ తెరవబడతాయి. అందుకొరకు దేవుడు ఏమంటున్నాడు? ఎలీషా ఏమని ప్రార్థన చేశాడు? 2 రాజుల 6:17 అందరం కలిసి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. అందుకొరకే మన ప్రార్థన, అయ్యా నీ వాక్యంలోని అద్భుతమైన సంగతులను నేను చూచినట్లు దయచేసి నా కన్నులను తెరువు. ఓపెన్ దౌ మైన్ ఐస్ దట్ ఐ మే బిహోల్డ్ వండర్స్ థింగ్స్ అవుట్ ఆఫ్ దై లా. 119లో కీర్తనకాడు అంటాడు, అయ్యా నా కన్నులు తెరువు. ప్రియ సోదరి సోదరా, ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు ఈ ప్రార్థన ఈరోజు చేస్తే, విశ్వాస నేత్రాలు కానీ దేవుడు తెరుస్తే, బయటున్న సమస్యలు 100 కాదు 1,00,000 ఉండని, దానికంటే శక్తివంతమైన భద్రత నీకుందని నీ విశ్వాస నేత్రాలు నీకు చూపిస్తాయి. వెంటనే చూడండి 17, ఆ కళ్ళు తెరుమని ప్రార్థన చేసిన వెంటనే వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. చుట్టంతా ఏం కనిపిస్తుందండి? వలయం కనిపిస్తూ ఉందంట. ఈరోజు ఈ వలయం మనందరికి కావాలి. బాగా అర్థం చేసుకోండి, ఈ వలయం మనందరి చుట్టూ రావాలి అంటే నేను కొన్ని రహస్యాలు దేవుడు నాతో మాట్లాడినే పంచుకోవాలని ఆశపడుతున్నా. ఐ వాంట్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ ఎంపవర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మనలో ధైర్యాన్ని నింపాలి. ఈ ఆత్మీయమైన స్పిరిచువల్ విజన్, ఐస్ ఆఫ్ ఫెయిత్, ఆత్మీయ నేత్రాలు తెరవబడితే, అయ్యా నా కన్నులు తెరువు. అందుకొరకు శిష్యులు ఏం ప్రార్థన చేశారయ్యా? శిష్యులు వచ్చి యేసు ప్రభువు ఒకటే ప్రార్థన చేస్తారు, అయ్యా మా విశ్వాసమును పెంపొందింపచే, ప్లీజ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. అయ్యా నా కన్నులు తెరువు ప్రభువా. ఆలోచించండి, మన కన్నులు కానీ తెరవబడితే మన చుట్టూ, మన ప్రత్యర్థుల కంటే మన చుట్టూ వలయం పెద్దదని, మన ప్రొటెక్షన్ పవర్ఫుల్ అని మనకు అర్థమైపోతుంది. దావీదు అబీమెలెకు గాతురాజు నుంచి పారిపోతున్నాడు, అటాక్ చేయడానికి వచ్చాడండి. అయితే దేవుడు త్రుటిలో తప్పించాడు ఎవరిని? దావీదుని. అప్పుడు దావీదు ఒక మాట రాశాడు, 34వ కీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, చూడండి, వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించాడు. దావీదు తన చుట్టూ దూతలున్నది అర్థం చేసుకున్నాడండి, నేత్రాలు తెరవబడ్డాయి. అందుకొరకే కలిగిన భయములన్నిటిలో నుండి విడుదల పొందాడు. ఈరోజు 56వ కీర్తన 3వ వచనం చూస్తే, మనకు భయము సంభవించిన పరిస్థితిలో, నాకు భయము సంభవించిన మొన్న నిన్ను ఆశ్రయించున్నాను అంటే విశ్వాసం ఉంచుచున్నాను. వెన్ ఐమ్ అఫ్రైడ్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ ది. భయపడుతున్నప్పుడు విశ్వాసం, బాగా అర్థం చేసుకోండి. భయపడుతున్నప్పుడు విశ్వాసం అంటే భయానికి మన భాషలో మందు విశ్వాసం, భయానికి గోలి విశ్వాసం, భయానికి గోలి విశ్వాసం. అంటే విశ్వాస నేత్రాలు తెరవబడితే ఏ భయమైనా పటాపంచలైపోవాల్సిందే. అది ఎలా అవుతుందండి? ఆ విశ్వాస నేత్రాలు ఎలా తెరవబడతాయంటే అర్థం చేసుకుందాం. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, అయ్యా నాకు భౌతిక నేత్రాలతో చుట్టూ ఒక దూతలు ఉన్నట్టు చూపిస్తే నాకు ధైర్యం వస్తుంది కదా ప్రభువా. కాదండి, ఇప్పుడు కోవిడ్ రాకుండా క్రికెట్ మ్యాచ్లు ఆడడానికి కొరకు బయో బబుల్ ఒకటి క్రియేట్ చేస్తారు. ఆ బబుల్ క్రియేట్ చేస్తే వాళ్ళు పాపం చాలా భద్రంగా ఉన్నట్లు అనుకున్నారు, కానీ తర్వాత అన్నారు దాంట్లో కూడా భద్రత లేదని బయటపడింది. బయో బబుల్లో కూడా భద్రత లేదని. వెంటనే అనుకున్నారు ఇంక ఇది కూడా ఫెయిల్ అయిందని చెప్పి. నేనేమంటాను అన్న మాట అంటే, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యెహోవా అందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఏం చేస్తాడంటే దేవుడు ఒక వలయంలాగా పెట్టేస్తాడంట. దూతల్ని చుట్టూ కాపుగాచేటట్టు చేస్తాడు. అందుకొరకే ఈ మానవాతీతమైన దేవుని దూతల భద్రత ఈరోజు ప్రతి కుటుంబానికి వాక్యం ఏంటో నీకు కావాలా? అలా కావాలని ఆశనట్లయితే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు అందరూ అనొచ్చు, అదేంటండి మా కళ్ళకు కనిపిస్తే బాగుండు అంటే, మన కళ్ళు ఎంత గుడ్డివి తెలుసా అండి?
రెండు ప్రపంచాలు మన ముందు ఉన్నాయి. భౌతిక ప్రపంచం ఒకటి, దట్స్ కాల్డ్ ఫిజికల్ వరల్డ్, అది చూడడానికి కొరకు ఫిజికల్ ఐస్. రెండో ప్రపంచం స్పిరిచువల్ వరల్డ్, అది చూడడానికి స్పిరిచువల్ ఐస్ కావాలి. మీరు అనొచ్చు, ఈ నగ్న నేత్రాలతో నాకు భౌతిక ప్రపంచంలో దేవుడు నా చుట్టూ భద్రత ఉన్నట్టు చూపిస్తే ధైర్యం వస్తుంది కదా అంటే, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నానండి. భౌతిక ప్రపంచం నీ చుట్టూన్న ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని నీకిచ్చిన ఈ నేత్రాల ద్వారా నువ్వు చూస్తే కూడా ఈ కళ్ళు గుడ్డివే. మీరు అనొచ్చు, అదేంటండి గుడ్డి అంటారా, నాకు అన్నీ తెలుసు, అన్ని రంగులు తెలుసు, నాకు నైట్ బ్లైండ్నెస్ లేదు, కలర్ బ్లైండ్నెస్ లేదు, నాకు మయోపియా లేదు, హైపర్మెట్రోపియా లేదు, అద్భుతంగా ఉన్నాయి నా కళ్ళు. అంటే ఎంత అద్భుతంగా ఉన్న కళ్ళైనా సరే మన కళ్ళు వాస్తవంగా చూడగలిగే శక్తి కొన్ని సిగ్నల్స్కి మాత్రమే ఉంది. ఇప్పుడు ఒక్కసారి మీరు చూడండి, ఒక్కసారి మన ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, ఇది అర్థం కాకపోయినా జాగ్రత్తగా ప్రయత్నించండి, ఎందుకంటే మనకు ఫిజిక్స్ని ఆధారం చేసుకొని ప్రూవ్ చేయాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ని మీకు స్క్రీన్లో ప్రొజెక్ట్ చేయబడుతున్నప్పుడు చూడండి. వాస్తవంగా ఆలోచిస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది మనం చూసినట్లయితే మనకు కనిపించే ఆ సిగ్నల్ విజిబుల్ లైట్ అని మీకు మధ్యలో ఉంది కదండి, ఆ విజిబుల్ లైట్కి ఇవతల వైపు అవతల వైపు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. యూవీ రేస్ అండ్ హీట్ రేస్ రెండింటి మధ్యలో మనకు విజిబుల్ లైట్ అంటే మన కళ్ళు పికప్ చేసేది కేవలం అంత ప్రాంతం మాత్రమే. ఇంకా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ మనకు కనిపించే ఉన్నాయి కదా, 60 సైకిల్స్ పర్ సెకండ్ ఎలక్ట్రిక్ పవర్ ఒకవైపు తీసుకుంటే బాగా గమనించండి, ఒకవైపు ఎలక్ట్రిక్ పవర్ ఉంది 60 సైకిల్స్ పర్ సెకండ్ నుంచి. ఇంకా అవతల వైపు మనం చూస్తే ఫ్రీక్వెన్సీస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసా అండి? గుండె ధైర్యం చేసుకోవడానికి ప్రయత్నించండి. 6 సెక్స్టీలియన్ అంటే 6 × 10⁻21. 6 తర్వాత 21 సున్నాలు పెట్టుకుంటూ పోతే ఎంత ఉంటుందో అన్ని సైకిల్స్ పర్ సెకండ్ నగ్న నేత్రాలు కనిపించదు. ఇంకో మాట చెప్తాను, మోస్ట్ పవర్ఫుల్ టెక్నాలజీ ఉన్న లెన్స్కి కూడా కనిపించదు. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఎక్స్రేలు ఉన్నాయి, కనిపిస్తాయా నీకు? గామా రేస్ ఉన్నాయి, కనిపిస్తాయా? అసలు యూవీ రేస్ కనిపిస్తాయండి మనకు? కాస్మిక్ రేస్ కనిపిస్తాయండి? కానీ మనం అంటాం, నా నగ్న నేత్రాలకు కనిపించాల్సిందే, దేవదూతల చుట్టూ నా భద్రత ఉన్నట్లయితే నా కంటికి కనిపించాల్సిందే. ఇంకొంతమంది విడ్డూరంగా దీన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, వెళ్ళి ఏమంటారు తెలుసా? దేవుడు అనేవాడు ఉంటే నా నగ్న నేత్రాలకు కనిపించాల్సిందే. గామారే ఇంకా నిశమించి చూస్తే ఒకవేళ కాస్మిక్ రేస్ ఇలాంటి కానీ మన కళ్ళ మీద పడితే బతుకుతామా అండి? అసలు చూడగలుగుతామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నల్ పిక్ చేయలేదు మన కళ్ళు, అంటే మన కళ్ళు గుడ్డివే. మీరంటారు, ఇదేంటండి చాలా తప్పు మాట్లాడుతున్నట్టు అండి. శాస్త్రం, దిస్ ఈజ్ సైన్స్, యాక్సెప్ట్ చేయక తప్పదు. ఆలోచించండి, సైన్స్ దగ్గరికి వస్తే నమ్ముతాం కదా, అవునండి మన కంటికి ఇంతవరకే కనిపిస్తాయండి, విజిబుల్ స్పెక్ట్రమ్ ఇంతే ఉందండి అని. సరే ఆలోచించండి, ఒక్కసారి కంప్లీట్ స్పెక్ట్రమ్ కానీ ఒకసారి పెడితే 300 బిలియన్ మైల్లో 300 బిలియన్ మైళ్ళ దూరం ఉందండి. మరి దీంట్లో మనకు కనిపించే స్పెక్ట్రమ్ ఎంత తెలుసా? 1 ఇంచ్. ఐ రిపీట్ దిస్ లైన్స్ వన్స్ అగైన్. నీ కంటికి కనిపించే స్పెక్ట్రమ్ ఎంత అంటే కేవలం 1 ఇంచ్ మాత్రమే. దాన్ని ఒక్కసారి పెట్టుకుంటూ పోతే 300 బిలియన్ల మైళ్ళ దూరం ఉంది స్పెక్ట్రమ్. చూడలేం. ప్రియ సోదరి సోదరు, ఒక మాట జాగ్రత్తగా ఆలోచించు, ట్రూలీ వి ఆర్ బ్లైండ్. మరి ఇలాంటి పరిస్థితిలో మరి ఆలోచించండి, భౌతిక నేత్రాలే కొన్ని భౌతిక ప్రపంచాన్నే చూడలేని పరిస్థితిలో ఇలా ఉంటే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు ఆత్మీయ నేత్రాలు నేను బలపరచాలని ఆశపడుతున్నా, ఈ ఆత్మీయ నేత్రాలు నీకు స్పిరిచువల్ విజన్ ఇస్తుంది అని. మరి స్పిరిచువల్ విజన్ చూస్తే స్పిరిచువల్ డైమెన్షన్లో స్పిరిచువల్ వరల్డ్ కనిపిస్తుంది, ఆత్మీయ ప్రపంచం కనిపిస్తుంది. ఆత్మీయ ప్రపంచంలో 2 బలమైన శక్తులు పనిచేస్తున్నాయి. మీరు అనొచ్చు, ఏమేమి ఉంటాయి, ఎలా కనిపిస్తాయి? 2 చెప్పాలని ఆశపడుతున్నా, బాగా గమనించండి. ఆత్మీయ ప్రపంచంలో ఆత్మీయ సైన్యం ఒకవైపు, అపవాది సైన్యం ఇంకోవైపు. ఆత్మీయ సైన్యాలు ఎవరున్నారు? దూతలు ఉన్నారు, ఏంజల్స్ ఉన్నారు, ప్రధాన దూతలు ఉన్నారు, ఆర్కేంజల్స్ ఉన్నారు, సింహాసనం ఉన్నాయి, ఆధిపత్యములు ఉన్నాయి, కెరూబులు సెరూబులు ఉన్నారు. మరి ఇప్పుడు అంధకార ప్రపంచంలో ఎవరెవరు ఉన్నారు? లూసిఫర్, పడిపోయిన దూతలు. వాస్తవం చూస్తే ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూస్తాం. బుక్ ఆఫ్ ఎఫెషియన్స్ చాప్టర్ 6:2. అంధకార చీకటి శక్తులు, వాయు సంబంధమైన అధిపతులు, అలాగే బలహీనపరచు ఆత్మలు, ఇవన్నీ కూడా చీకటి ప్రపంచంలో, అంధకార ప్రపంచం అంటే ఇంకో వాటిలో శత్రు ప్రపంచంలో ఈ శక్తులు ఉన్నాయి. దేవుని సైన్యంలో ఈ సైన్యాలు ఉన్నాయి. మరి ఇప్పుడు 2 సైన్యాలు మనకు కనిపిస్తాయి ఎప్పుడు? మన కళ్ళు తెరుస్తాయి. ఏం కళ్ళవి? ఆత్మీయ నేత్రాలు. బాగా గమనించండి. అందుకొరకే ఇప్పుడు ఆత్మీయ నేత్రాలు తెరవబడితే అపవాది కూడా శక్తిమంతుడే, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ హీఈస్ నాట్ ఆమ్నిసియంట్, హీఈస్ నాట్ ఆమ్నిప్రెజెంట్, హీఈస్ నాట్ ఆమ్నిపోటెంట్. ఆమ్నిపోటెంట్ అంటే సర్వసామర్థ్యం గలవాడు కాదు అపవాది. ఆమ్నిప్రెజెంట్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఉండే సామర్థ్యం అపవాదికి లేదు.
ఆత్మలకు అసలే లేదు. ఆమ్నీసియంట్ అంటే ఇక్కడ ఏ ప్రాంతంలో ఏదైనా చేయగల సామర్థ్యం అనేది అపవాదికి లేదు. అయితే ఇప్పుడు మనలో ఉన్నది ఏంటి? బైబిల్ రాస్తుంది 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడు. అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, బాగా గమనించండి, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఈ అపవాది అంధకార చీకటి శక్తుల కంటే బలమైంది. ప్లస్ దేవదూతల సమూహాన్ని దేవుడు మన కాపలా ఉంచాడండి. ఇది నమ్మకపోతే ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోవడానికి కొరకు కొన్ని ఉదాహరణలు చెప్పి ఈరోజు రెండు జరగబోయే సంగతులను చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. బాగా అర్థం చేసుకోండి. ఒకసారి ఆలోచిస్తే దేవదూతల సమూహాన్ని దేవుడు మనకు చుట్టూ ఉంచాడా, ఉంచలేదా? ఇప్పుడు ఆలోచించండి. చిన్న బిడ్డల్ని రాకుండా తోసేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఎవరు? శిష్యులు. వారిని చూస్తూ దేవుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అందుకొరకే ఈ చిన్న వారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరి దూతలు. ఎవరి దూతలట? చిన్న పిల్లల కొరకు దూతలు ఇచ్చాడంట దేవుడు. ఇది నిజంగా కట్టుకథ కాదండి, వాస్తవం. దేవుడు యేసుప్రభువు వారు చెప్పిన సత్యం ఇది. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో. అంటే చిన్న బిడ్డల చుట్టట బాగుంది. మనం పుట్టాం కదండి, పుట్టిన తర్వాత ప్రొటెక్షన్ ఎవరు ఇచ్చారు? అందుకో బైబిల్ ఉంది, గర్భమున పుట్టిన బిడ్డను తల్లిని మరిచినా మరచును కానీ. మరి చుట్టూ ప్రొటెక్షన్ ఇచ్చింది ఎవరు? ఈరోజు ఇంత స్థాయికి వచ్చామంటే కారణం ఏంటి? దేవుడు మనకు సన్నిధి దూతను, కాపలా దూతను, గార్డియన్ దూతని దేవుడు మన చుట్టూ పెట్టాడు. వీరు నిత్యము మనల్ని కాపాడుతూ దేవుని చూస్తున్నారు ప్రభు అని. అంత ఆటోమేటిక్గా 24/7 ప్రొటెక్షన్ దేవుని దూతలు దేవుడు మనకి ఇచ్చాడు. సరే, మీరు అనొచ్చు, మరి ఇదంతా జరుగుతున్నప్పుడు నేను ఎందుకు అపాయం జరిగిందండి, ఎందుకు ఆ విధంగా నేను చనిపోయాను, ఎందుకు ఆ విధంగా నా ప్రియులు మరణించారంటే యేసు ప్రభు జీవితంలో ఒక సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తాం. అందుకొరకు ఆలోచిస్తే సేఫ్టీస్ ఆఫ్ ద లార్డ్స్, భద్రత యెహోవా వశమే. అందుకొరకు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఆయన డివైన్ టైం టేబుల్ ప్రకారము, తన ఆత్మీయమైన కాలమానం ప్రకారం తన చేయాల్సిన పరిచర్య సంకల్పం నెరవేరేదాకా యేసు ప్రభు మీద ఎవరు కూడా చెయ్యి వేయలేకపోయారు. ఉదాహరణ కొరకు యూదా ప్రాంతానికి లాజర్ చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులతో పాటు వెళ్దాం పదా అంటే శిష్యులు అన్నారు, వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. ప్రభు ఎందుకు వెళ్తున్నామంటే నా సమయం ఇంకా రాలేదు, అంతవరకు వాళ్ళు ఏమీ చేయలేరు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. అవర్ ఆఫ్ గాడ్, నా సమయము, నా సమయం, నా సమయము, నా సమయం. తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ, తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ, నిర్ణీత సమయము. తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేదాకా ఎవరు కూడా యేసు ప్రభు మీద చెయ్యి కూడా వేయడానికి వీలు లేదు, మన మీద చెయ్యి వేయడానికి కూడా వీలు లేదు. ఎందుకు తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం చదవండి. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 10 వర్స్ 29. మత్తయి సువార్త 10:29 అందరం కలిసి చదువుకుందాం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. దేవుని ఆజ్ఞ లేని ఒక పిచ్చుక కిందకు రావడానికి వీలు లేదు, తల వెంట్రుక రావడానికి వీలు లేదు. దట్ ఈస్ ద Z category protection that God offers for you and I. మన కాలము ముగించేంత వరకు, నిర్ణీత సమయం వచ్చేంత వరకు, మన గడియ దేవుడు నిర్ణయ కాలం వచ్చేదాకా, ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చుక కూడా రావడానికి వీలు లేని పర్మిషన్ కొరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితిలో మన మీద ఏ దాడి కూడా చేయడానికి వీలు లేదు. మన చుట్టూ దేవుడు ఏం పెట్టాడు? దైవదూతల సమూహాన్ని. అందుకొరకే అద్భుతమైన సత్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈరోజు మనకు ధైర్యం రావాల్సిందే. ఎందుకు భయపడుతున్నావు? ప్రతిదానికి భయమే, ప్రతిదానికి కంగారే, ప్రతిదానికి ఏమైపోతుందో. లైట్ ఆఫ్ అయిపోతే భయము, ఓ ప్రాంతానికి వెళ్ళాలంటే భయము, ఎంత విషాదకరమైన పరిస్థితిలో ఫోన్ రింగ్ అయితే భయము, ఆలోచిస్తే భయం. దేనికి భయపడుతున్నావు? వాస్తవంగా ఆలోచించినట్లయితే ఇప్పుడు అందుకొరకు 91వ కీర్తన చూస్తాం, 11 నుండి 12 వచనాలు చూసుకుందాం. 91వ కీర్తన 11 నుంచి 12 వచనాలు చూసుకుందాం. ఒకసారి ఇప్పుడు బిడ్డల దగ్గర దేవుని యొక్క దూతలు కాపలా కాస్తూ చిన్న బిడ్డలు మన చిన్న వయసులో ఉండి కాపలా ఆరంభిస్తే, ఇప్పుడు 90వ కీర్తనకు వచ్చేసరికి ఇప్పుడు చూడండి, కాపలా ప్రొటెక్షన్కి దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఈ షరతులు వర్తిస్తే నీ జీవితంలో దేవుడు భద్రపరచాలని ఆశపడుతున్నాడు. రండి అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించు. మార్గములో కాపాడడానికి దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. ఇప్పుడు దూతలు ఎవరికి వస్తారండి? ఎవరికి పడితే వాళ్ళకి రారు. 1-2 వచనాలు చదువుకుందాం. చూడండి, 91వ కీర్తన 1-2 వచనాలు. ప్రియ సోదరి సోదరు, నీ కుటుంబానికి భద్రత కావాలా? ఈరోజు ఈ వాక్యం ముందే చెప్పుంటే బాగుండని
బహుశా ఈ రోజు నువ్వు అనొచ్చేమో, బహుశా అయినప్పటికీ ఇప్పుడైనా సరే దేవుడు మరొక జ్ఞాపకం చేస్తున్నాడు. 97 కీర్తన మొదటి 2 వచనాలు, ఇది కండిషన్స్, ఈ షరతులు వర్తిస్తే దేవుడు నిన్ను కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. నీ నిర్ణీత సమయం వరకు కండిషన్స్ అప్లై. దేవుడు నీ కాలము గడియ, తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేదాకా నీకు దేవుడు భద్రత ఇస్తాడు, దూతల పరిచర్య చేస్తారు. దట్ ఈస్ ద ప్రొటెక్షన్, పవర్ఫుల్ ప్రొటెక్షన్ అండ్ ఆర్మీ ఆఫ్ ఏంజల్స్ సరౌండింగ్ ఎవ్రీ ఫ్యామిలీ ఆఫ్ గాడ్. కానీ వీరు ఏం చేస్తారు? 90 కీర్తన మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే. ఎక్కడ ఉండాలట? ఎవరి చాటున? మహోన్నతుని చాటున. ఆయన రెక్కల సర్వశక్తి నీడన విశ్రమించువాడే. ఆయనే నాకు ఆశ్రయమని, నా కోటని, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయన రెక్కల క్రింద తగ్గించుకొని ఉండడానికి ఇష్టపడితే 8-9 వచనాలు, 9 వచనాలను కలిసి చదువుకుందాం. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతులైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమి రాదు, ఏ తెగులి గుడారమును సమీపించదు. అట్లని చెప్పి ఒకవేళ సమీపించినా అనుమతించినా సరే, నిర్ణయ కాలం వరకు దేవుడు బైబిల్ గ్రంథం వాక్యంలో రాస్తుంది, ఆయన నిన్ను భద్రపరచడానికి, దాని ద్వారా కూడా హెచ్చించుకోవడానికి ఇష్టపడుచున్న దేవుడు అన్న సత్యాన్ని మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైనా నీ చుట్టూ దూతల సమూహము నిన్ను భద్రపరుచుతున్నదన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నావా? బహుశా పరలోకంకి వెళ్తే మనకున్న కోరిక ఏం తెలుసా అండి? ఏ దూతను మనకు కాపాడుతూ వచ్చాడో. నాకైతే ఉంది ఆశ. వాటికి బాధ్యత, దూతలకు దేవుడు బాధ్యతను అప్పగించాడండి. హెబ్రీ 1:14 చూడండి. ఈ పరిచర్య నమ్మకంగా చేస్తున్నారు. దూతలు ఎప్పుడు కూడా నట్టేట్లో ముంచిపోలేదు మనల్ని. మనం ఎన్నిసార్లు దేవుని గాయపరిచినా ఆయన ఎప్పుడు కూడా ఆ పొరపాటు చేయలేదు. దూతలు ఎప్పుడు కూడా, దేవా వీళ్ళు ఎప్పుడు కూడా నీ మాట వినట్లేదు కదా, వదిలేసి వెళ్ళిపోతా అనలేదండి. చూడండి హెబ్రీ 1:14, దేవదూతలు ఎందుకొరకు దేవుడు వారిని పంపించాడు ఆలోచించండి. బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 1:14. వీరందరూ, దూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి, బాగా చూడండి ఎంత బాగా రాస్తుంది చూడండి, వీరందరూ రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వారు మనకు సేవ చేస్తున్నారండి. ఎంత ఎగ్జైటింగ్ ఉంది కదా వింటుంటే. ఎప్పుడు కూడా మన చుట్టూ దూతలు మనకు పరిచర్య, దే ఆర్ మినిస్టరింగ్ స్పిరిట్స్ అండ్ టు అస్. కనిపించరు మనకంతే. ఎందుకంటే మనకు ఆల్ఫా రేస్ కనిపించవు, గామా రేస్ కనిపించవు. వాస్తవికంగా స్పెక్ట్రంలో 1 ఇంచే మనకు కనిపించేది. 300 బిలియన్ల ఆ యొక్క దూరంలో మనకి ఏం కనిపిస్తుందండి? 1 ఇంచే కదా. కానీ దేవుడు చూడండి, దేవుని దూత భద్రత వలయం చుట్టూ కాపుదల కాస్తూ ఉంటే ఎంత ధన్యులం కదా. అఫ్కోర్స్ దీన్ని కూడా కొందరు మిస్కోట్ చేస్తారు. సైతాను మిస్కోట్ చేయడం నంబర్ 1. చూడండి, ఎప్పుడైనా ఎవరైనా రెఫరెన్స్ చెప్పారనుకోండి, ఎగ్జాక్ట్ అవ్వకుండా అబ్బా ఏం కోట్ చేశారని కంగారు పడకండి. ఎందుకు తెలుసా? మనకంటే బాగా సాతాను చేస్తాడు. యేసు ప్రభువారు కూడా వచ్చేమని తెలుసా? నువ్వు కొండ మీద దూకి సావు, దేవుడు ఏం చేస్తాడు? నిన్ను దూతలు వచ్చి నిన్ను కాపాడుతారు కదా అని. ఇదే 91 కీర్తన 11, 12 వచనాలని మత్తయి సువార్త 4 వారాలు యేసు ప్రభువారు శోధించబడుతున్నప్పుడు అపవాది కోట్ చేశాడు, దూకి సావని. నీ దేవుని శోధించొద్దు అన్నాడు. కాబట్టి మిస్కోట్ చేయకండి. పాపం ఈ పరిస్థితులు ఏంటంటే, నాకు ఏం లేదు, దేవుని ప్రొటెక్షన్ ఉందని చెప్పి నేరుగా పోతారు. ఎక్కడికి? ఇన్ఫెక్షన్ ఉన్న ఏరియా, కోవిడ్ ఏరియా. నాకేం పర్లేదు. రీసెంట్గా దైవజనుడు అన్నాడు ఒక మాట నాతో, దయచేసి అపార్థం చేసుకో. ఏంది తమ్ముడా మందిరం మూసేసావు, ఏంటి నీకు ధైర్యం లేదా, దమ్ము లేదా అని. నేను నాకు అంత ధైర్యం లేదన్నా, దేవుని వాక్యం చెప్పినట్టు వినాలని ఆశపడుతున్నాను. తర్వాత కోవిడ్ వచ్చింది, హాస్పిటల్ అయ్యాడు, సిక్కాడు, ఫోన్ చేశాడు, సారీ బ్రదర్ అని. తర్వాత అన్నాను, ఎందుకు బ్రదర్, దేవుడు మాట్లాడి బుద్ధిమంతుడు దాచుకుంటాడని చెప్తే నీకు ఎందుకు తెగించిపోయినావు? అపవాది మిస్కోట్ చేసినట్టు నువ్వెందుకు మిస్కోట్ చేస్తున్నావు అన్నాడు. పొరపాటు చేశాను. ఎందుకు చెప్తున్నాను ప్రియ సోదరి సోదరుడా? డోంట్ మిస్యూజ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని దుర్వినియోగం చేయొద్దు. వాస్తవంగా చూస్తే చిన్న బిడ్డల దగ్గర పరిచయం స్టార్ట్ అయ్యి సర్వోన్నతుని మహోన్నతుని రెక్కల చాటును తగ్గించుకున్న వారికి చుట్టూ దేవుడు ఏం చేస్తారండి? భద్రత వలయం. ఎప్పుడు నిత్యం వారు పరిచయం చేస్తున్నారండి. దే ఆర్ ఆల్వేస్ డూయింగ్ మినిస్ట్రీ టు యూ. ఆత్మీయ నేత్రాలతో దేవా తెరవన్నప్పుడు నీకు అనిపిస్తారు. ఎంత అద్భుతం కదా. ఒక సైన్య ప్రపంచం నీ చుట్టూ కాపలు కాస్తాను. యాకోబు చూడండి, అందుకొరకే నతానీయుల దగ్గరికి దేవుడు వచ్చి అన్నాడు, నతానీయులు కల్మషం లేనివాడా, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూశాను. యాకోబు దర్శనాన్ని నువ్వు చూస్తున్నప్పుడే భూమికి ఆకాశం మధ్యలో దేవుడు దిగి రావడం నేను చూస్తున్నానని చెప్పి దేవుడు ముందే అక్కడ మాట్లాడుతున్నప్పుడు యాకోబు జీవితం బేతేల్లో చూడండి, ఒంటరివాడైపోయాడు. ప్రియ సోదరి సోదరు ఒంటరివాడిపోయావా? ఆదికాండం 28:12 ప్రియ సోదరి సోదరుడా, ఒంటరివాడవైపోయావా? భర్తను కోల్పోయావా? భార్యను కోల్పోయావా? బిడ్డలు కోల్పోయావా? రీసెంట్గా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ నా దగ్గరికి వచ్చింది. 2 తల్లిదండ్రులు కోల్పోయారు, పిల్లలు 2. వాళ్ళిద్దరే అనాథలైపోయారు.
అమ్మ నాన్న లేని అనాథలం అయిపోయామని ప్రార్థన మనం వచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ చూడండి, వారికంటే పరిస్థితిలో యాకోబు ఒంటరి వాడైపోయాడు, ఏకాకి అయిపోయాడు. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం చూస్తే నిచ్చెనగా అనిపిస్తూ ఉంది, భూమికి ఆకాశం మధ్యలో ఒంటరి వాడైనా సరే వేల దూతలు దిగుతున్నారు, ఎక్కుతున్నారు. ప్రియ సోదరి సోదరుని, ఎప్పుడు ఒంటరివాడు కాదు తెలుసా? ఏలియా కూడా అన్నాడు, నేను ఒంటరివాడిని అయిపోయాను ప్రభా, ఒక్కనే మిగిలిపోయానంటే ప్రభు అన్నాడు, ఒక్కసారి చూడు 7,000 మంది బయలుకు మొక్కని వాళ్ళు ఇంకా ఉన్నారు. కానీ మన కళ్ళు తెరిచి చూస్తే బాగుండు. ఈరోజు ఒంటరివాడు అయిపోయినావా? అనాథమైపోయినట్లు బాధపడుచున్నావా? దయచేసి అది ఒక భ్రమ మాత్రమే. నీకు చుట్టూ దేవదూతల సమూహం ఉంది. ఓ యాకోబు, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు కూడా చెరసాల్లో ఒంటరివాడైపోయినట్టు బాధపడుచున్నాడు. తీసుకెళ్లి శిరచ్ఛేదనం చేయబడ్డానికి, మరుసటి రోజు తల తెగ నరకబడ్డానికి ఆసనం అయిపోతున్న పరిస్థితి. ఈరోజు హాస్పిటల్లో ఒంటరివాడైపోయినావా? దూతల్ని పక్క నిలబడ్డారు. ఎంత అద్భుతమైన శక్తిగల వాక్యం ఆలోచించనండి. పేతురుని తీసుకెళ్లి చెరసాల, అపోస్తలుల 12వ అధ్యాయం 7వ వచనం. ఆ రాత్రి దూత వచ్చి లేపుతా ఉన్నాడు. ఎవరిని? 12:7 అపోస్తలుల కార్యం, యాక్ట్స్ చాప్టర్ 12:7. దూత లేపుతా ఉంటే పేతురుకి ఎలా ఉండొచ్చు? ఏంటిది? కలనా నిజమా? కలనా నిజమా? కలనా నిజమా? ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను, అతను ఉండిన గదిలోకి వెలుగు ప్రకాశించను. దూత పేతురు ప్రక్కన తట్టి, ఏ పేతురులే, ఒంటరిడని ఫీల్ అవుతున్నావు, బాధపడకలే, గడప్. ప్రియ సోదరి సోదరు, అది దేవుని దూతలు చేసే పరిచర్య, ధన్యులం. ఆలోచిస్తే ఓడబద్దలైపోయింది పౌలు జీవితం. ఈరోజు ఓడబద్దలైపోయాయి, కుటుంబాలు బద్దలైపోతున్నాయి. హాస్పిటల్లో తిరిగి బయటకు వస్తారా లేదన్న పరిస్థితిలో ఉన్నావా? దేవుని దూత చేస్తున్న ఇంకో పరిచయం. అపోస్తలుల 27వ అధ్యాయం 23. ధైర్యంగా ఎలా ఉన్నాడండి పౌలు? అందరూ భయపడుతున్నారు, అందరూ సామాన్లు బయటపడేస్తున్నారు, వస్తువులు బయటపడేస్తున్నారు. ఇంకా బ్రతికి షిప్ అయిపోయింది, రెక్క అయిపోయింది, మళ్ళీ రాలేమని ఏడుస్తూ ఉన్నారు. పౌలు ధైర్యంగా నిలబడ్డాడు. కారణం, దూత కనిపించిన మాట, నేను ఎవని వాడను. 27-23. ఎవరిని సేవించుచున్నాను, ఇది తెలుసా నీకు? ఎవని వాడవో, ఎవరిని సేవిస్తున్నావో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు నిలిచి, పౌలా భయపడొద్దు. దానియేలు ప్రకటన గ్రంథంలో ఒక్కొక్క సంఘానికి ఆత్మ సంఘంతో చెప్తున్న మాట, సంఘపు దూత. ఎందుకన్నాడండి? ఒక్కొక్క సంఘానికి దూత, ఒక్కొక్క బిడ్డకు దూత, దైవజనుల పరిచర్యకు దూతను దేవుడు అప్పగించాడు. ఈరోజు దైవాన కళ్ళు తెరిచి చూపించినప్పుడు ఆ యొక్క సేవకుని కళ్ళు తెరిచిన దేవుడు ఎప్పుడైతే చుట్టూ సైన్యాన్ని చూశాడో, దేవుణ్ణి ధైర్యంగా నిలబడి ప్రభుని ఏం చేస్తున్నాడు? ఆరాధించగలుగుతున్నాడు. ప్రియ సోదరి సోదరు, ఎందుకు చెప్తున్న మాట అంటే, నీ కనపడకుండా దేవుని దూత పరిచర్య ఇంతవరకు నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా? కాలము ఆసన్నమయ్యేదాకా, నీ గడియ వచ్చేదాకా, పరమునకు నువ్వు వెళ్ళబడే సమయం వచ్చేదాకా దేవుడు అన్న మాట ప్రకారము ఒక పిచ్చుక రాలాలంటే కూడా దేవుని ఆజ్ఞ లేకుండా రాలదు. దేవుడు నీ నిర్ణయ సమయము నిర్ణయించేదాకా నువ్వెంత భయపడాల్సిన అవసరం లేకుండా నీ మీద తల వెంట్రుక కూడా రాలదన్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ, ఈరోజు నీ ఆత్మీయ నేత్రాలు తెరబడి ఆశ ఉంటే ఒక్క ప్రాంతంలో కళ్ళు మూసుకుందాం.